రాము సమతం రాము గారు మనతో జాయిన్ అయ్యారు, రాయలసీమ బలిజ నాయకులు. రాము గారు, అసంతృప్తికి అసమ్మతికి అసలైన ముద్రగడ పద్మనాభం గారు ఒక రెబల్ నాయకుడిగా ఆయన ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీ నాయకులను ముఖ్యమంత్రులతో సైతం విభేదించి ఆయన నిరాహార దీక్షల ద్వారా తను కావాల్సినవి కాపు సామాజిక వర్గం కోసం కావాల్సినవి సాధించుకోవడం కోసం ఎంత దూరమైన వెళ్ళేవారు, పదవుల్ని తృణప్రాయంగా తీసేవారు అనేటువంటిది, వదిలేసుకునేవారు అనేటువంటిది, దీన్ని మీరు ఎలా చూస్తారు? మీ వాయిస్ మ్యూట్లో ఉందండి. ఛానల్ ఉన్న పెద్దలకు, నా సోటి సహోదరులందరికీ నమస్కారాలు. ఈరోజు చెప్పుకోదగ్గ విషయం అంటే, ముద్రగడ గారిని ఇప్పుడుండే రాజకీయ నాయకులతో కానీ ఇలాంటి వాళ్ళతో పోల్చే పరిస్థితిలో రాష్ట్రం కానీ ఆయనను తెలిసిన వాళ్ళు మాత్రం ఎవరు కూడా పోల్చలేదు. ఆయన ఎలాంటి పదవులు కావాలంటే ఎలాంటివైనా స్వీకరించవచ్చు, కొన్ని వందల కోట్లు సంపాదించవచ్చు. ఆయన నాకు అనుబంధం ఏంటంటే 94లో అది సైకిల్ యాత్రలో తర్వాత నుంచి మునిశంకర్ గారు వీళ్ళందరూ మేము బయలుదేరి వెళ్ళిన తర్వాత అక్కడ ఎస్వి ప్రసాద్ గారు అప్పట్లో 2 కోట్లు విజయభాస్కర్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పి జీవోలు ఇచ్చారు. ఆ జీవోలు కడప కలెక్టర్కు, కర్నూలు కలెక్టర్కు ఇవ్వడం జరిగింది. ఆయన ఎలాంటి స్వార్థం నాకు దగ్గర ఈ ఉద్యోగం స్టార్ట్ అయిన తర్వాత కాకముందు నాకు మన నెంబర్ 1 ఛానల్ సుధాకర్ నాయుడు గారి దగ్గర బంజారా హిల్స్ లో స్టార్ట్ అయింది. అక్కడ కరెక్ట్ గా నేనంటే చాలా అభిమానంగా ఆ రోజు ఉద్యోగం స్టార్ట్ చేసేదానికి పోస్టర్లు కానీ ఇంకోటి కానీ తయారు చేయాలని చెప్పి అక్కడ బీజం వేయడం జరిగింది. అక్కడ నుంచి ఆయనకు ప్రయాణం అవుతూ సుదీర్ఘ కాలంలో కూడా ఆయన ప్రయాణమయ్యాను. ఎలా ప్రయాణం అంటే, రామ్ అంటే ఒక మంచి వ్యక్తిగా ఆయన ముద్ర వేసుకొని నన్ను చాలా ప్రేమగా పిలిచేవాడు. కానీ ఈ రోజు రాజకీయాలుగా ఆయన సరిపోడు. కానీ నీతి నిజాయితీగా ఆయన ఎన్నో పదవులు కావాలంటే ఎన్నో పదవులు వచ్చేవి. ఆయన కాళ్ళగారిగా దగ్గరికి వచ్చేది పదవులు, కానీ కాళ్ళతో తిరస్కరించాను నాకు వద్దని. ఏ రోజైనా కానీ ఉద్యోగంలో చూసాం కదా, చాలా ముండి నేను చెప్పిందే జరగాలని చెప్తుంటాడు. కానీ దాంట్లో కొన్ని వాల్యూస్ ఉంటాయి కాబట్టి మేము కూడా ఆయనతో పాటే ప్రయాణం కావడం జరిగింది. 2019లో కూడా ఎలక్షన్ ఒక వారం రోజులు నామినేషన్ అయిపోయే టైంలో కుటుంబరావు గారు అని చెప్పి పెద్దలు ముద్రగడ పద్మనాభం దగ్గరికి వచ్చారు. రాత్రి 7 గంటలకు ఫోన్ చేసి, అయ్యా మీకు కడప నుంచి రావాలయ్యా అని చెప్తే రాత్రి మేము బయలుదేరి టికెట్లు చిక్కుకున్న బస్సు బయలుదేరి రావులపాలెం వచ్చి మళ్ళీ అక్కడి నుంచి కాకినాడకి వెళ్ళి అక్కడి నుంచి ముద్రగడ ఇంటికి 2 గంటలకు వెళ్ళి 3:30కు కుటుంబరావు గారు వచ్చారు. బాబు గారి దగ్గర 28 సీట్లు ఉన్నాయి, మీకు ఏ టికెట్లు కావాలా, మీ అబ్బాయికి ఏ టికెట్ కావాలని చెప్పండి, దీంట్లో ఈ సీట్లలో ఏది కావాలో నీకు ఖచ్చితంగా ఇస్తాము, చంద్రబాబు గారు ఫోన్ చేయమన్నారని చెప్పి చెప్పడం జరిగింది. మేము 5 మంది 6 మంది కూర్చున్నాం అంతే. ఆకుల రామకృష్ణ, ఉమా గారు, మేము, ఏఎస్ దాస్ గారు, పెద్ద ముద్రగడ పద్మనాభం, రాయలసీమ జిల్లా నుంచి నేను. కుటుంబరావు గారు 28 టికెట్లు ఉన్నాయి, దాంట్లో ఏది కావాలి మీ వాళ్ళకు ఏదైనా కావాలంటే మాకెందుకయ్యా, మాకు వద్దయ్యా, మీరు అన్నీ అయిపోయినాక ఓడిపోయి సీట్లు తెచ్చి మాకు ఇస్తే మేమంతా మా వాళ్ళు కాపు జాతి నష్టపోతుంది, వాళ్ళకు టికెట్లు ఇచ్చిన తర్వాత గెలిచే పరిస్థితుల్లో లేని టైంలో మీరు తీసుకురావడం పద్ధతి కాదు, మేము ఇంతకుముందు గతంలో ఏదైనా అవకాశం ఉంటే ఇస్తారేమని కొంతమంది అడుగుగా మేము తెలియజేశాం, కానీ మాకు పట్టించుకోలేదు, ఇప్పుడు అయిపోయేటప్పుడు ఇస్తారా అని ఆయన క్వశ్చన్ వేయడం జరిగింది. అంతలో ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే కంగ్రాచులేషన్స్ అని చెప్పి గిరిగారికి టికెట్ కన్ఫర్మ్ అయింది. ముద్రగడ పద్మనాభం గారితో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాజకీయంగా ఆయన ఒప్పించడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాడు, వాళ్ళ అబ్బాయికి టికెట్ కన్ఫర్మ్ అయింది, తెలుగుదేశం సపోర్ట్ చేస్తున్నాం, ముద్రగడ పద్మనాభాన్ని బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఎవరో ఫోన్ చేస్తే ఆయన లైవ్లోకి వచ్చి చూసి, ఇది ఏంటయ్యా, నేను మాట ఇవ్వలేదు, ఏం చేయలేదు, అప్పుడే చంద్రబాబు నాయుడు గేమ్ ఆడుతున్నాడు, మీరు లేయండి, మాకు అవసరం లేదండి, మాకు టికెట్లు వద్దు, మాకేమొద్దు, ఒక పద్ధతి ఒక క్రమశిక్షణ గౌరవం వచ్చింటే మేము మాట్లాడుతున్నామయ్యా మీతో, మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి చేస్తే మాకు అవసరం లేదని చెప్పి తిరస్కరించడం జరిగింది. అలాగా ఆ రోజు కూడా అనుకుంటే ఏదైనా 100 కోట్లు ఇచ్చేవాళ్ళు కూడా రెడీగా ఉండేవాళ్ళు పార్టీ కోసం, ఏదైనా పదవి ఇచ్చేదంటే ఆస్కారం ఉండేది, కానీ అలాంటివన్నీ తిరస్కరించారు. రాజకీయాలకు కులానికి సంబంధం లేకుండా ఆయన పనిచేశాడు.
ఒక్క నిమిషం రాము గారు, ఒక్క నిమిషం అండి. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. రాము గారు మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఒక్క నిమిషం రాము గారు, ఒక్క నిమిషం. నరేంద్ర గారు, వంగవీటి నరేంద్ర గారు చెప్పండి. నరేంద్ర గారు, అదే ఇప్పుడు ఆయన ఏదైనా సరే ఆయనకు నచ్చంది తిరస్కరించడం అనేటువంటిది ఇటీవల చూసాం మనం. కొంచెం ఆయన కుటుంబంలో కలహాలు, ఆయన కుమార్తె ఆవిడ పార్టీ మారటం, ఆ సందర్భంగా ఆయనకు చాలా తీవ్రమైనటువంటి మనస్తాపం చెంది నా అంత్యక్రియల సమయంలో కూడా కుమార్తె రాకూడదు అని అంటాం. కానీ ఆవిడ ఈవేళ రావటం, అక్కడ పెద్ద ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం. అలాగే అంత్యక్రియలకి మన ప్రభుత్వ అధికార లాంఛనాలను కూడా ఆ కుటుంబం తిరస్కరించింది అనేటువంటి పరిస్థితి. అయినా కూడా అక్కడ పోలీసులను పంపించి అధికార లాంఛనాలు, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయడానికి ప్రయత్నిస్తే అక్కడ కొంత ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం. వీటన్నిటిని ఎలా చూడాలంటారు? ఇవాళ మేము ఇప్పటి వరకు అక్కడే ఉండి అక్కడి నుంచి బయలుదేరి వచ్చామండి.